అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 44వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సాక్షి మాత్రంబుగా కరస్థలమునందునెప్పుడు వజ్రాయుధంబు వహింతుగాని అతని ఆజ్ఞయజాలు సంయమివరేణ్య త్రిదశ లోకాధిరాజ్యం తిరముసేయ. నారదుడు దేవలోకంలో ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు. ఇంద్రుడికి రాక్షసులకి ఏదైనా యుద్ధం జరిగితే చూద్దామనేటువంటిది ఆయన కోరిక. దానికి ఇంద్రుడు ఏం చెబుతున్నాడంటే, అయ్యా ఇప్పుడు అలాంటి యుద్ధాలు ఏం జరగటం లేదు, నా సోదరుడైనటువంటి ఉపేంద్రుడు మంత్రిగా రాజ్యాన్ని చక్కబెడుతున్నాడు, అందువల్ల ఎలాంటి యుద్ధాలు జరగటం లేదు అని చెప్పాడు. దాంట్లో భాగంగానే ఇది కూడా. సాక్షి మాత్రంబుగా కరస్థలమునందునెప్పుడు వజ్రాయుధంబు వహింతుగాని, దానికి చిహ్నంగా, సాక్షి మాత్రంగా అంటే ఒక గుర్తుగాని, ఓ చిహ్నంగా కరస్థలమునందు ఎప్పుడు వజ్రాయుధమును వహింతును. ఎప్పుడు వజ్రాయుధం ఎందుకుంటుంది చేతిలో అంటే అదొక సాక్షి మాత్రంగా ఉంటుంది అంతే, దాంతో పని ఏమి ఉండటం లేదు. అతని ఆజ్ఞయజాలు సంయమివరేణ్య త్రిదశ లోకాధిరాజ్యం తిరముసేయ. త్రిదశలోక రాజ్యం, ఈ నాకలోకం అంతా కూడా స్థిరంగా చేయటానికి అతని యొక్క ఆజ్ఞజాలు, ఆయన ఇంద్రుని యొక్క సోదరుడైనటువంటి విష్ణువు యొక్క ఆజ్ఞ చాలు లోకము స్థిరంగా ఉంటుంది, ఎలాంటి యుద్ధాలతోటి భయం లేకుండా, బెడద లేకుండా. యుద్ధాలు చేయని కాడికి చేతిలో వజ్రాయుధం ఎందుకు అంటారా, అది సాక్షి మాత్రంగా ఉంటుంది అని చెప్పటం. సాక్షి మాత్రంగానే వజ్రాయుధం చేతిలో ఉంది తప్ప దాంతో నిజంగా ఎలాంటి ఉపయోగం, పని లేదు, ప్రస్తుతానికి దాంతో ఎలాంటి పని లేదు అని పలికి నన్ను కలహ భోజనుడు నిట్టూర్పు నిగిడించి ఇట్లని. ఆ మాటలకు కలహ భోజనుడు ఏమంటున్నాడో చూద్దాం. పాతాళంబునను నయపుడు కడున్ ప్రార్థింతు భూలోకమున్ తేజో జేతో భూలోకమున్ చేతో వీధి ధరిత్రినున్నప్పుడు కాంక్షింతున్ సురావాసమున్ దైతేయాంతక ఒకచోట నిలువన్ తాత్పర్యమి భంగినాకే తోయంబున లేకపోయెను సమిద్వీక్షాభిలాషంబునం. ఇక్కడ ఆయన ఎక్కడా ఒక చోట ఉండలేకపోతున్నాడట. త్రిలోక సంచారి కదా, ఆయన భూలోకంలో ఉంటే పాతాళం చూద్దామని, పాతాళంలో ఉంటే స్వర్గం చూద్దామని, ఇలా ఆయన అభిలాష అటు ఇటు ఇటు అటు అవుతోంది. మరొక లోకం నుంచి మరొక లోకానికి పోదామనేటువంటి యావలోనే ఉన్నాడు ఈయన ఎప్పుడు అని. దైతేయాంతక, రాక్షసాంతక, దైతేయుల్ని సంహరించేవాడని, దైతేయ అంతక, అసుర సంహారకుడు అని. దైతేయ అంతక పాతాళమ్ముననున్న ఎప్పుడు కడున్ ప్రార్థింతు భూలోకమున్. ఎందుకు ఇదంతా అంటే సమిద్ వీక్షాభిలాషమ్మునన్, అది యుద్ధాలను చూద్దామనే కోరిక చేత, ఒట్టిగా తిరగడం కూడా కాదు. అందుకే కలహ భోజనుడు అని కదా ఆయనకి. కలహాలు పెట్టడం, కలహాలు చూడటం అని కదా సరదా అని. కాబట్టి సమిత్ వీక్షాభిలాషమునన్,
యుద్ధాలను చూద్దామనేటువంటి కోరిక చేత చేతో వీధిన్ మనోమార్గంతో కడున్ ప్రార్థింతున్ పాతాళంబులో ఉన్నప్పుడు కడున్ ప్రార్థింతు భూలోకమున్, పాతాళంలో ఉన్నప్పుడేమో భూలోకాన్ని చూద్దామని ఉంటుందట. ఉన్నప్పుడు కాంక్షింతున్ సురావాసమున్, సురావాసం అంటే దేవనివాసం, నాకాన్ని చూద్దామని ఉంటుంది. అలాగే ఈ రకంగా ఆయన ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్దామని ఆయన కోరిక, కేవలం యుద్ధాలను చూడడానికి అంతే తప్ప ఒక చోట ఉందామనేటువంటి కోరిక ఏ సమయంలో కూడా లేదట. అదిగో ఇంకో మాట చూద్దాం, తాత్పర్యం ఒక చోట నిలువని తాత్పర్యము, ఒక చోట నిలుద్దామనేటువంటి ఆసక్తి, ఈ భంగి నాకు ఏ తోయమున లేకపోయాను. ఈ విధంగా నాకు ఏ తోయమున, ఏ సమయంలో కూడా అని, తోయం అంటే ఇక్కడ నీళ్ళని కాదు, సమయము అని, ఏ సమయంలో కూడా నాకు అలాంటి అభిప్రాయం కలగలేదు. ఇక్కడే ఉందాము, ఇక్కడే చూద్దాము అనేటువంటిది కలగలేదు. దానికోసం ఏం చేస్తున్నాడు ఈయన? పాతాళములో ఉన్నప్పుడేమో భూలోకము, భూలోకంలో ఉన్నప్పుడేమో సురవాసము, ఇలా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేటువంటి ధ్యాస. దేనికి ఇదంతగా అంటే ఇదిగో యుద్ధాలు చూద్దాం అనేటువంటి సమిద్ వీక్షాభిలాషమున, యుద్ధాలను చూద్దాం అనేటువంటి అభిలాష, ఆ కోరికతోటి నేను అక్కడికో ఇక్కడికో వెళ్తూ ఉంటాను తప్ప ఒకచోట నిలవని తాత్పర్యము ఈ భంగి నాకు ఏ తోయమున లేకపోయాను. ఒకచోటే ఉందామనేటువంటి కోరిక మాత్రం నాకు ఏ కోశాన కూడా, ఏ సమయాన కూడా, తోయము అంటే సమయం, ఏ సమయంలో కూడా నాకు కలగలేదు అన్నాడు. నిన్ను కనుగొంటి నిన్ను చూశాను, నా రాకకి ఇదే లాభము. ఇదిగో నేను ఇక్కడికి వచ్చినందుకు లాభం ఏమిటాయంటే నిన్ను చూడటమే, అదొకటి లాభం జరిగింది. నన్ను వీడుకొల్పుము, నా వచ్చిన పని అయిపోయింది కాబట్టి నన్ను పంపించు అని. మధ్యమలోకం మనకు క్రమరబోయేదా, ఎక్కడికి పోతావు? తిరిగి మధ్యమలోకానికి వెళ్తా అన్నాడు. మధ్యమలోకం అంటే భూలోకం. పాతాళం ఎక్కడో అడుగుని ఉంటుంది, పైన స్వర్గం ఉంటుంది, మధ్యలో భూలోకం ఉంటుందని. దమయంతి ఉత్సవ అవసరమున మాత్సర్యంబు పుట్టి జట్టు బిరుదులకు రాజపుటువులు తమలో నన్ను ప్రతిఘటించి నిలిచి శస్త్రాస్త్రములను గదిసి మొత్తులాడిరేని చిత్తము నన్ను కుత్తుక బంటిగా సమరము భుజింతు కదా అని పలికి. అదిట ఈయన కోరిక ఏమిటంటే, దమయంతి స్వయంవరంలో రాజకుమారులంతా వస్తారు, వాళ్ళు ఘర్షణ పడతారు, అలా ఒకళ్ళనొకళ్ళు రాజపుట్టవులు కాబట్టి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రతిఘటించుకుంటారు, శస్త్రాస్త్రాలతో యుద్ధాలు చేస్తారు. అదిగో అలాంటి సందర్భం వస్తే మనసులో నాకు కూడా కొంత కూతుక బంటి గొంతు దాకా ఇదిగో సమరము భుజించును కదా, ఇదిగో సమరానికి సంబంధించి యుద్ధానికి సంబంధించినటువంటి సమరమాన్ని నేను భుజించవచ్చు కదా అని చెప్పేసి అని పలికి, సముచిత ప్రకారమున నముచి సూదను చేత, నముచి అనే రాక్షసుని సంహరించిన వాడు కాబట్టి నముచి సూదనుడు అని పెట్టారు ఈయన పేరు. ఇంద్రుడి యొక్క పేరు. సముచిత ప్రకారమున నముచి సూదను చేత, ఇంద్రుని చేత అనుజ్ఞాతుండై పర్వతుండును తాను అరిగన్ తదనంతరము. సరే, అక్కడ నుంచి ఆయన చేత అనుజ్ఞ పడేసి ఇంద్రుడి దగ్గర అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు, ఆ ఇద్దరు కూడా పర్వతంతో సహా. దేవముని మాటల అమృతంపు తేటలగుచు, దేవముని మాటల అమృతంపు తేటలగుచు అధికతరమైన ఆహ్లాదమాచరింప వేట్కబడిన మనంబులో విభుధరాజు భోజకన్యా స్వయంవరమునకు గోవా. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, దీంట్లో భోజకన్యా స్వయంవరము అన్నాడు, భీమకన్యా స్వయంవరం అనలా. భీమకన్యా స్వయంవరం అంటే ఇక్కడ ఎతిపోతుంది. భోజకన్యా స్వయంవరం అన్నాడు. భోజకన్య భీమకన్య ఎలా అయింది అంటే, ఈ విదర్భరాజులు భోజవంశస్థులు అవటం వల్ల భోజకన్య అన్నాడు. విదర్భరాజులు కూడా
భోజవంశస్థులట, అందువల్ల భోజకన్య అన్నాడు. ఇది ఇందులో విశేషం. దేవముని మాటలు అమృతంబు తేటలగుట. అదిగో నారదుని యొక్క మాటలు అమృతము తేట అయిందట. అందుచేత అధికతరమైన ఆహ్లాదం కలిగింది ఇంద్రుడికి. వేట్కబడే నమనములో విభుధరాజు భోజకన్యా స్వయంవరం పోవాలి. ఆయన కూడా ఇదిగో దమయంతి స్వయంవరానికి రావాలి అనేటువంటి ఉత్సాహం కలిగింది ఆయనకి కూడా. వేట్కబడెన్ నెమ్మనంబులో విభుధరాజు భోజకన్యా స్వయంవరమునకు పోవన్. దమయంతి స్వయంవరం రావడానికి ఆయన కూడా ఉత్సాహితుడై ఉన్నాడు అని చెప్పటం. ఇది దేనివల్ల కలిగింది అంటే దేవముని మాటలు. అవి అమృతంలాగా చెవులకి ఎక్కినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆనందం కలిగింది, ఆహ్లాదం కలిగింది. దాంతో సరే మనం కూడా వెళ్దామని అనుకుంటున్నాడు. పవిసంగంబున తాపమొందిన శచి ప్రాణేషు కెంగేలిగిన్ చివురుంగైదువు జోదు వైద్యముపదేశించన్ రహస్యంబుగా. నవనీహారపయోమిళన్మలయజ స్నానార్ద్ర పర్యంతమై యువతాళించు విదర్భరాజతనయా హృజస్తనద్వంద్వము. ఇక్కడ పవిసంగంబున, పవి అంటే వజ్రాయుధం, పవి అంటే వజ్రాయుధం. ఇంద్రుడు ఎప్పుడు వజ్రాయుధాన్ని ధరించి ఉంటాడు కాబట్టి, పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆ వజ్రాయుధ సంగం చేత, దాన్ని పట్టుకుని ఉండటం వల్ల, దాని యొక్క వజ్రాయుధం యొక్క కూడిక చేత తాపమొందిన వేడిని పొందినటువంటి శచీ ప్రాణేషు కెంగేలిగిన్, శచీ ప్రాణేషుడైనటువంటి ఇంద్రుని యొక్క కెంగేలికి, ఎర్రనైనటువంటి చేతికి, కెంపు కెంగేలికిన్ ఎర్రనైనటువంటి చెయ్యి. ఎందుకు ఎర్రనైంది చెయ్యి అంటే తాపం చేద్దా అన్నాడు. ఏమి తాపం ఇది అంటే పవి సంగమున అన్నాడు. వజ్రాయుధం చేతిలో పట్టుకోవటం వల్ల, ఎల్లకాలం వజ్రాయుధాన్ని కూడిక చేత ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని, ఆ చెయ్యి ఎప్పుడు ఎర్రగా ఉంటుంది అని. చిగురుంగైదువు జోదు ఎవరైనా మన్మధుడు. చిగురుంగైదువు జోదు, ఈయన ఏం చేశాడంటే ఈయనకు ఒక వైద్యం చెప్పాడు రహస్యంగా. ఎవరికి? ఇంద్రుడికి. ఏమిటా రహస్యం అంటే చిగురుంగైదువు జోదు వైద్యం ఉపదేశించని రహస్యంబుగా, వైద్యాన్ని రహస్యంగా ఉపదేశించాడట ఇంద్రుడికి. ఏమిటది? నవనీహారపయోమిళన్మలయజ స్నానాద్ర పర్యంతమై యువతాళించు విదర్భరాజతనయ హృజస్తనద్వంద్వము. అదిట. ఏమిటిది అంటే క్రొత్త పన్నీడుతో కలిసిన గంధం పూత చేత చలువ క్రమ్ముచున్నటువంటి దమయంతి రమణీయ స్తన యుగళము యొక్క స్పర్శను ముందుగా ఇదిగో ఈ ఎర్రదనాన్ని పోగొడుతుంది అని రహస్యం చెప్పాడు. ఆయన చెప్పింది నవ క్రొత్తదైనటువంటి నీహార మంచునీళ్లతో కూడుకున్నటువంటి, లేదు పన్నీటితో కూడుకున్నటువంటి, నీహార పయస్సు అన్నాడు కాబట్టి నీళ్ళు అనుకోండి, పన్నీటితో కూడుకున్నటువంటి మిళత్ కూడిన మలయజస్న, చందనంతో కూడా కలిపి, పన్నీరు చందనం ఇవన్నీ కలిపి, చల్లదనానికి ఇవన్నీ చెప్పేటువంటి వస్తువులు, పదార్థాలు. చందనము, పన్నీరు ఇవన్నీ కలిపినటువంటి ఒక పదార్థం చేత స్నా అంటే స్నానం, అభిషేకం, స్నానము చేత ఆర్ద్ర తడిగా ఉన్నటువంటి ఇవన్నీ పూయడం అనమాట. ఆర్ద్ర తడిగా ఉన్నటువంటి
పర్యంతము కలిగినదై, పరిసరాలు కలిగినదై, యువతాళించు చల్లదనాన్ని వెదజల్లేటువంటి విదర్భరాజతనయ హృద్యస్తనద్వంద్వమున్. దమయంతి యొక్క మనోహరమైనటువంటి స్తనద్వంద్వాన్ని వైద్యంగా చెప్పాడు ఆయన. ఎవరికి? ఇంద్రుడికి. చెప్పింది ఎవరు? మన్మథుడు. అంటే ఆమె వివాహం చేసుకోవయ్యా అని చెప్పి చెప్పటం. అలా చేస్తే ఈ దమయంతితోటి కూడిక కలుగుతుంది. తద్వారా ఆయన యొక్క చేతులు ఆ ఎర్రదనాన్ని పోయి మామూలుగా తాపాన్ని పోగొట్టుకుని చలవదనానికి వస్తాయి. దానికి ఈ 2 లైన్లు. నవ నీహార, కొత్తదైనటువంటి నీహార పయస్సు అంటే మంచునీరు లేకపోతే పన్నీరు, దాంతో మిళత్ కూడినటువంటి మలయజ చందనము, అలా దాంతో కూడిన ఈ పదార్థాలతోటి స్నానం చేసినటువంటిది, దానివల్ల తడిచినటువంటి పరిసరాలు కలిగినదై ఉన్నటువంటి యువతాళించు ఆ చల్లదానాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి విదర్భరాజు తన యొక్క ఉద్యమమైనటువంటి స్తనద్వయాన్ని ఆ చేతులకి వైద్యంగా చెప్పాడు. ఎర్రనైన చేతులకు వైద్యంగా చెప్పాడు, రహస్యంగా చెప్పాడు. అది కూడా మన్మథుడు ఇంద్రుడికి. అప్పుడు ఆ సమయంలో రంభ విశ్రంభ సంరంభంబుదిగనాడే మనరోషము భూమునే మంజుఘోష తడుగొత్తె మది తిలోత్తమకు నుత్తలపాటు పరంలోచ ప్రమ్లాన భావముందే. ఉర్వశి సౌభాగ్య గర్వంబు ఒరివోయే హరిణి సంతాపాగ్నికి అరణి అయ్యే వంటపానుపు మీద వైద్యమేను ఘృతాచి మేనక సమ్మానమూనమయ్యే అచ్చరలు దక్కు గలవారలు అలసి సొలసి ప్రాణముక్తి యుక్తిగాననుమతించిరి ఆత్మవల్లభుడు ఇంద్రుడయ్యవని నాథ తన ఎవరింపధరకు బోధలచుటరిగి. దేవేంద్రుడు దేవలోక వైభవాలన్నింటినీ వదిలిపెట్టి అప్సరాంగనల యొక్క నిత్యం వాళ్ళతో ఉండేటువంటి సరస్వ సంగీత సల్లాపాలన్నింటినీ వదిలిపెట్టి చక్కగా భూలోకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అని తెలిసి అక్కడ ఉన్నటువంటి అప్సర భామలంతా కూడా తల్లడిల్లారట, రకరకాలైనటువంటి అవస్థలను పొందారు అని ఈ పద్యంలో చెబుతున్నాడు. రంభ విశ్రంభ సంరంభంబు దిగనాడే. రంభ అనే అప్సర, ఇందులో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క అప్సర పేరు చెప్పాడు. రంభ విశ్రంభ సంరంభంబు దిగనాడే. సరే, మంజుఘోష అనే ఆమె మానరోషము పూనె. తిలోత్తమ ఉత్తలపాటు తలుకొత్తే. ప్రమ్లోచ అనే ఆమె ప్రమ్లాన భావం ఉంది. ఊర్వశి సౌభాగ్య గర్వంబు ఒరివోయన్. హరిణి సంతాపాగ్నికి అరణి అయ్యే. ఘృతాచి వంతపానుపు మీద వైచే మేను. వంతన్ పానుపు మీద వైచే మేను. మేనక సమ్మానమూనమయ్యే. అచ్చరలు తక్కుగలవారలు అలసి సొలసి ప్రాణముక్తి యుక్తిగా అనుమతించిరి ఆత్మవల్లభుడు ఇంద్రుడై అవనినాథ తన ఎవరింబ ధరకు బోధలచుటరిగి. ఆత్మవల్లభుడైనటువంటి దేవేంద్రుడు అవనినాథుడు అవనినాథ తనయన్ వరింపన్. అవనినాథ తనయ భీమకన్యక అయినటువంటి దమయంతిని వరించడానికి ధరకు బోధలచుటరిగి భూలోకానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడని తెలిసి, ఇదిగో ఈ అతర స్త్రీలంతా, అప్సరసులంతా, దేవతా స్త్రీలంతా కూడా ఇలా అవుతున్నారు అని చెప్పి ఒక ఇది చెప్పాడు. రంభ, అందులో మొదటిది రంభ. రంభ విశ్రంభ సంరంభంబు దిగనాడే.
విశ్రంభ సంరంభము అంటే, విశ్రంభము అంటే ఏమిటంటే, విశ్రంభ కేళి కలహే విశ్వాసే ప్రణయేపిచ, ఇలా ఉంది. అంటే ప్రణయంలో కానీ కేళి కలహంలో కానీ, ప్రణయ కలహంలో కావచ్చు, లేదు ప్రణయంలో కావచ్చు, ఆ ఆ సంరంభాన్ని వదిలిపెట్టింది అని, ఆ వేగిరపాటుని వదిలిపెట్టింది అని. రంభ విశ్రంభ సంరంభము దిగనాడు. ఇక మంజు ఘోష అనే ఆమె మానరోషము పూని. మానరోషము సరే, సాధారణంగా కోపం. ఇది మాన రోషము. ఈ మాన అనే దానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ స్త్రీణాం ఈర్షాకృత కోపో మాన ఇత్య అభిధీయతే. ఈర్షాకృతమైనటువంటి కోపాన్ని మానము అంటారు. అలాంటి కోపాన్ని పొందింది అని మంజు ఘోష. ఇక తిలోత్తమ ఉత్తలబాటు తళకొత్తే మది. ఉత్తలబాటు అంటే తబ్బిబ్బవటం. ఆమె మదిలో ఉత్తలబాటుని పొందింది. ప్రమ్లోచ అని ఆమె ప్రమ్లాన భావం ఉంది. మ్లానము ప్రమ్లానము. మిక్కిలి వాడిపోవటం. మ్లానం అంటే వాడిపోవటం, ప్రమ్లానం అంటే ఇంకా ప్రకృష్టము, మ్లానం మిక్కిలి వాడిపోవటం అని అర్థం. ఉర్వశి సౌభాగ్య గర్వంబు ఒరివోయే. ఉర్వశి యొక్క సౌందర్యం యొక్క అభిజాత్యం ఇక్కడ ఒరిపోయింది అన్నాడు, అంటే భంగపడింది అని. హరిణి సంతాపాగ్ని కరణి అయ్యే. హరిణి అని ఆమె సంతాపాగ్నికి, ఇదిగో ఈ తాపానికి, ఆయన ఇక్కడ ఉండటం లేదు అనే దుఃఖానికి అగ్నికి అరణి అయ్యే. సాధారణంగా ఏమవుతుందంటే, అగ్నిని పుట్టించడానికి వాడేటువంటి రెండు వస్తువులు, ఒకప్పుడు రాళ్లతోటి ముట్టించేవాళ్ళని, ఇలా పొయ్యలతోటి, రాపిడి వల్ల పుడుతుంది కాబట్టి ఆ చేసేదేదో దాన్ని అరణి అంటారు. అలా చేయటాన్ని అరణి అంటారు. పూర్వం రోజుల్లో అలా ఉండేవి. ఇక్కడలాగా అగ్గిపెట్టెలు అవి దొరకవు కదా అప్పుడు మరి. సో యజ్ఞాలు యాగాలు ఇలాంటివి చేసేటప్పుడు కూడా అరణి దారాన్ని నిప్పు పుట్టించేవాళ్ళు, పుట్టించి అవి చేసేవాళ్ళు. సరే, వంతన్ పానుపు మీద వైచే మేను ఘృతాచి. ఘృతాచి అనే ఆమె దుఃఖంతో, వంతతోటి, వంత అంటే దుఃఖం, దుఃఖంతో మేనుని శరీరాన్ని పానుపు మీద వైచే. సరే, పానుపు మీద పడుకుని ఏడుస్తోంది. మేనక సమాన మూనమయ్యే. మేనక అనే ఆమె గౌరవానికి కొంత లోపం కలిగింది అని దుఃఖపడుతోంది. సమానము ఊనమయ్యానంటే తగ్గడం అని, గౌరవం పోయిందే అని. అచ్చరులు తక్కువ గలవారలు అలసి సొలసి, మిగతా ఈ దాదాపు 8 పేర్లు చెప్పాడు ఇక్కడికి. మిగతా వాళ్ళు అన్నాడు. మిగతా అప్సరసలు అలసి సొలసి ప్రాణముక్తియ యుక్తిగాను అనుమతించి, ఇక ప్రాణాలు పోవడంతో సమానంగా అనుమతించారు. అనుమతించక చేయగలిగింది ఏమి లేదు కదా. దేవేంద్రుడు నాగాధిపతి, ఆయన వెళ్తాను అన్నప్పుడు వద్దనగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకక్కడ. ప్రాణముక్తియే యుక్తిగాను అనుమతించిరి. ఆత్మవల్లభుడు ఇంద్రుడు అయ్యవనినాథ తనయ వరింప ధరకు బోదలచుటెరిగి, వెళ్ళటానికి సిద్ధం అవుతున్నాడు అని తెలిసి అంగీకరించక తప్పలేదు, అంగీకరించారు. ఇలా దేవేంద్రుడు అక్కడి నుంచి బయలుదేరాడా? కాదు, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది. ఏమిటట? ఇట్లు జంభారి విశ్వంభరాభోనమునగున్ బోవ సమగట్టి. జంభారి అంటే ఇంద్రుడు. విశ్వంభరాభోనమునగున్ బోవ సమగట్టి కట్టాయితం అయ్యే, ఆయన సిద్ధమయ్యాడు వెళ్ళటానికి.
భూలోకానికి వెళ్ళటానికి. విశ్వంభర అంటే భూలోకం అంతే. సమకట్టి కట్టాయుతం పోయే, కడుగు ఆయుధము కట్టాయుధము సిద్ధమయ్యాడని. అతని తోడం కూడా పావక, పరేతరాజ, పాశపాణులు పయనంబోయేరి. ఆయనతో ముగ్గురు. పావకులు అంటే అగ్ని, పావకుడు. పరేతరాజు అంటే వరుణుడు. పాశపాణుడు అంటే దండధ దండపా దండపాశాన్ని ధరించినటువంటి యముడు. ఈ ముగ్గురు కూడా ఆయనతోటి కలిసి బయలుదేరారు. మొత్తం నలుగురు అయ్యారు. అప్పుడు ఆ పురంధరాది బృందారక చతుష్టయంబు, దేవతా చతుష్టయం నలుగురు కూడా మున్నాడి ప్రోడలకు వేల్పు చేడేల చేత దమయంతికి. సరే, ముందుగా వీళ్ళంతా ఏం చేశారట, దమయంతికి కానుకలుగా నిగూఢ ప్రకారమున మందార కుసుమధామములు, మందార పూలు, మందార కుసుమధామం. ఇంతకుముందు చెప్పుకున్నాం, మందారం కూడా దేవతా వృక్షాల్లో ఒకటి. పారిజాతం, మందారం ఇవన్నీ ఉన్నాయి కదా, కల్పవృక్షాలు, వాటిల్లో ఇది ఒకటి. మందార కుసుమధామములు మొదలుగా దేవలోకమున గల వస్తువులు పంపిరి. ముందుగా ఈ పూలను పంపించారు, ఇట్లాంటి వస్తువులన్నింటి పంపించారు. అనంతరం అంటే వస్తున్న దానికి గుర్తుగా పంపించినట్టు, మర్యాదపూర్వకంగా గౌరవ సూచంగా ఒట్టి చేతులతో వెళ్ళరు కదా, అందుచేత ముందుగా పంపించారు. పైగా తర్వాత వీళ్ళ వెనకాల ఆ దిక్పాలురు దివ్యకాంచన విమానారూఢులై సమదాపాది వ్యోమ తరంగిణీ లహరికా పర్యంతవాతంబు ప్రస్వేదాంభ పృషతంబులంగముపగా శీఘ్రం వయేతించిరాహ్లాదం గొప్ప వసుంధరా స్థలికమత్యవరాతముల్ గొల్వగన్. ఆ దిక్పాలురు చక్కగా దివ్య కాంచన విమానారూఢులై విమానం ఎక్కారు. అది ఎలాంటి విమానం అన్నాడు? దివ్యము కాంచనయుతము అన్నాడు. దివ్య కాంచన విమాన ఆరూఢులై దివ్య విమానాన్ని ఎక్కారు. బంగారు రంగుతో ఉన్నది అది. ఆ దిక్పాలురు దివ్య కాంచన విమాన ఆరూఢులై సమదాపాది వ్యోమ తరంగిణి లహరికా పర్యంతవాతంబు ప్రస్వేదాంభ పృషతంబులం కముపగా శీఘ్రం భయేతించిరి. ఆకాశం నుంచి వస్తున్నారు కదా, ఆకాశం నుంచి కిందకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఆకాశ గంగ ఆ చల్లని గాలులకు తుంపరలను వెదజల్లుతోంది. అవి శరీరం మీద శ్వేతాంబులాగా చక్కగా వాళ్ళకి చల్లదనాన్ని కల్పిస్తున్నాయట. శ్వేతాంబ పురుషతంబులం కముపగా శీఘ్రంబ ఏదించిరి. ఆ రకంగా వాళ్ళు భూలోకానికి వచ్చారు అని, పైనుంచి కిందికి వచ్చారని. మధ్యలో ఆకాశగంగ ఉంది కాబట్టి ఇదంతా దానికోసం చెప్పాడు ఆయన. స్వర్గ దివ్య కాంచన విమానారూఢలై, స్వర్గానికి సంబంధించినటువంటి బంగారపు విమానాన్ని అధిరోహించి వాళ్ళు కిందికి వచ్చారు. ఆ వచ్చేటప్పుడు ఎలా వచ్చారని చెబుతున్నాడు? సమ్మద ఆపాది అంటే సంతోషంతో కలిగిస్తున్నటువంటి, సమ్మదము అంటే సంతోషం, సమ్మదము సంతోషం, దాంతో ఆపాది కలిగించుచున్నటువంటి వ్యోమతరంగిణి లహరిక. ఇదిగో నది, ఆ తరగలతో కూడుకున్నటువంటి నది. ఆకాశం నుంచి ఆకాశగంగ, తరంగిణి అంటే నది, వ్యోమ తరంగిణి అంటే ఆకాశగంగ అని. దాని యొక్క లహరికా పర్యంతవాతం, ఆ నది యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఆ పరిసరాల్లో గాలి వల్ల అది బిందువులుగా చిమ్ముపడుతున్నాయి. కలిగించున్న ఆకాశ నది ప్రవాహం యొక్క పరిసరపు గాలి, దాని నుంచి ప్రస్వేద చెమట వలె సూక్ష్మాలైనటువంటి అంబపురుషతములు, నీటి బిందువులు. అంబపురుషతము అనే దానికి అది అర్థం. అంబస్సు అంటే నీరు కదా, పురుషతము నీటి బిందువులు. ఇవి కముపగా
దేహంపై పడగా శీఘ్రంపై ఏదించిరి, వెంటనే కిందికి వచ్చారు. ఆహ్లాదం గొప్ప వసుంధరాస్థలికి అమర్త్యవ్రాతములు కొలవగన్. ఆహ్లాదం గొప్పగా చాలా ఆహ్లాదంతో వసుంధరాస్థలికి వచ్చారు. అమర్త్యవ్రాతములు కొలవగన్. అమర్త్యవ్రాతములు అంటే దేవతలంతా కూడా అమర్త్యులు. అమర్త్యవ్రాతము కొలువగాన్. ఇలా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? భూలోకానికి వచ్చారు. ఇట్లు గగనంబుడికి అమరులు సజల జలధార ద్వాన గంభీరంపై దూరమున నుండి వీతించి ఒక మ్రోత ఆలకించి ఇది ఏమి ఘోషంబోకోయని ఆ దిక్కు కనుగొన్నప్పుడు నిస్వన శృతి సహోపయాతమైన రథమునందు. సరే, వాళ్ళు కిందికి వచ్చారు. అక్కడ ఏదో ఒక్కసారిగా దూరంగా ఒక మ్రోత వినిపించింది. ఆ మోత ఏమిటా అని ఒక్కసారిగా వాళ్ళు అటు చూశారు. అదిగో అక్కడ ఒక బ్రహ్మాండమైన రథం. ఆ రథం నుండి బహుశా నలుడు వాళ్ళకు తారసపడినట్టున్నాడు. ఈ భాగాన్ని రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.